బోధన్ పట్టణ మరియు ఆచన్పల్లి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి స్ఫూర్తితో రెడ్డిల ఆత్మీయ సమ్మేళనం అప్నా ఫంక్షన్ హాల్ వేదికగా కుటుంబాల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పరిచయాల ద్వారా ఆత్మీయతని పెంపొందిస్తూ వారు ఆత్మీయ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రెడ్డి సంఘం యొక్క విలువలు కాపాడడానికి, సమర్థ మార్గాల్ని తెలుసుకోవడానికి బోధన్ డివిజన్ స్థాయి రెడ్డి బంధువుల పరిచయ వేదిక త్వరలోనే ఇలాంటి సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సంకల్పించారు. బోధన్ పట్టణ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పేకెటి వెంకటరెడ్డి, ఆచన్పల్లి అధ్యక్షులు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు వజ్రాల రామకృష్ణారెడ్డి, ఆచన్పల్లి ప్రధాన కార్యదర్శి గాంధారి రమేష్ రెడ్డి, డివిజన్ గౌరవ అధ్యక్షులు కలకోటి సాంబిరెడ్డి, బోధన్ డివిజన్ అధ్యక్షుడు పోతాడి గోపాల్ రెడ్డి, రెడ్డి సంఘం ముఖ్య సలహాదారులు తూము శరత్ రెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి సొసైటీ బోధన్ అండ్ ఆచన్పల్లి తరఫున పరిచయ వేదిక, రెడ్డి పరిచయ వేదికని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతకు ముందే డిసైడ్ చేసి టౌన్ అండ్ ఆచన్పల్లి విలేజ్ వారికి అన్ని కుటుంబాలని ఆహ్వానించి ఒకసారి పరిచయ వేదికని ఏర్పాటు చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ పరిచయ వేదిక డివిజన్ వైజ్గా కూడా విస్తరించేసి ఈసారి డివిజన్ వైజ్గా కూడా అందరినీ మేము అందరికీ అన్ని సంఘాలు ఉన్నాయి కాబట్టి మాకు సంఘం లేదన్న ఉద్దేశంతో మా యనుమల రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి మినిమం 1 ఇయర్ నుంచి మా డివిజన్లో విలేజ్కి తిరిగి మా కమిటీలన్నీ ఏర్పాటు చేసి ఆ కమిటీలతో టౌన్ అండ్ ఆచన్పల్లి టౌన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టౌన్ కమిటీ ముందు అసలు ఇంతకుముందు ఎప్పుడు పరిచయ వేదిక చేయలేదు కాబట్టి ఒకసారి పరిచయం చేసుకుంటే అందరినీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్యామిలీస్ తోటి అందరినీ పరిచయ వేదిక ఏర్పాటు చేసి అందరికీ విశ్లేషించి చెప్పడం జరిగింది. సమాజం గురించి దీని గురించి చెప్పి ఈ రోజున అందరినీ ఉత్తేజపరచడం జరిగిందని చెప్పి